1952లో అనంతపురం జిల్లా ఏర్పడింది. విస్తీర్ణంలో రాష్ట్రంలోనే పెద్ద జిల్లా అనంతపురం. దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో రెండోది. పూర్తి వ్యవసాయాధారిత ప్రాంతం. వేరుశనగ ఎక్కువగా పండిస్తారు. వీటితో పాటు మల్బరీ, పూలు, పండ్లు, వక్క తోటలను సాగు చేస్తుంటారు. అలాగే చింతవనాలను కూడా పెంచుతున్నారు. జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. అనంతపురం పార్లమెంట్ స్థానం కింద 7, హిందూపురం పార్లమెంట్ స్థానం కింద 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. కడప, కర్నూలు, కర్ణాటక సరిహద్దుల మధ్య విస్తరించి ఉన్న అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం విశాలమైంది. 1952లో ఇది ఏర్పాటైంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మిళితమైన దీని పరిధిలోనే ప్రధాన సాగునీటి వనరులు, ప్రాజెక్టులు ఉన్నాయి. గుంతకల్లు రైల్వే డివిజన్, గుత్తి రైల్వే జంక్షన్లు కూడా ఇందులోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 10 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో బీసీలదే అగ్రభాగం. వాల్మీకి, కురబ సామాజిక వర్గాలే దాదాపు 4 లక్షల మంది ఉన్నారు. వీరితో పాటు 2 లక్షల మంది ఎస్సీలు, 70,000 మంది ఎస్టీలు ఉన్నారు. కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, మైనార్టీలు ఉన్నారు. అనంతపురం లోక్సభ స్థానం పరిధిలో అనంతపురం, సింగనమల, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ కర్ణాటక సరిహద్దులో ఉండటంతో ఇక్కడ తెలుగుతో పాటు కన్నడ మాట్లాడేవారు ఓ మాదిరిగా ఉన్నారు. తుంగభద్ర ప్రధాన కాలువతో పాటు పిఏబిఆర్ డ్యాం, పెనకచెర్ల డ్యాం, చాగళ్లు, పెండేకల్లు, మచ్చుకోట జలాశయాలున్నాయి. హంద్రినివా కాలువ కింద జీడిపల్లి జలాశయం నిర్మించారు. ఇక హిందూపురం పార్లమెంటుకు ఓ ప్రత్యేకతుంది. చెక్కు చెదరని ప్రాచీన శిల్పకళా సంపదకు నెలవైన లేపాక్షి బసవన్న, విరూపాక్షేశ్వరాలయం, ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ఇక్కడే ఉన్నాయి. ప్రపంచ రికార్డుకెక్కిన తిమ్మమ్మ మర్రిమాను, ప్రజాకవి యోగి వేమన, శాతవాహనుల కాలం నాటి కోటలు, శ్రీకృష్ణదేవరాయల రెండో రాజధాని పెనుకొండ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. బెంగళూరుకు హిందూపురం దగ్గరలోనే ఉండటంతో వ్యాపార లావాదేవీలు, విద్య, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఆయన కుమారులు హరికృష్ణ, బాలకృష్ణలు హిందూపురం అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహించడంతో టీడీపీకి ఇది కంచుకోటగా మారింది. ఒకప్పుడు నక్సల్ ఉద్యమాలు, ఫ్యాక్షన్ గొడవలతో అట్టుడికిన హిందూపురం, పెనుకొండ పరిశ్రమలకు అనువైన ప్రాంతాలు. పెనుకొండ ప్రాంతంలో కియా పరిశ్రమ రాకతో ఉపాధి అవకాశాలకు మార్గం ఏర్పడింది. హిందూపురం పార్లమెంటు పరిధిలో హిందూపురం, ధర్మవరం, పెనుకొండ, కదిరి, మడకశిర, రాప్తాడు, పుట్టపర్తి నియోజకవర్గాలున్నాయి. మొత్తం 14 లక్షల మంది ఓటర్లుండగా అందులో 7 లక్షలు పురుషులు, మరో 7 లక్షలు మహిళలు ఉన్నారు. వీరిలో దాదాపు 4.5 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్లున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురం ఆ పార్టీకి కంచుకోటగా నిలుస్తోంది. కేవలం 2 సార్లు మాత్రమే కాంగ్రెస్ ఇక్కడి నుంచి గెలిచింది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఆసక్తికరమైన పోరు నెలకొంది. టీడీపీ, వైసీపీలు నువ్వా నేనన్నట్లు పోటీ పడతా ఉన్నాయి. వైసీపీ తరపున పోటీ పడతా ఉన్నారు ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారని వివరించడానికి మన దగ్గర ఉన్నారు. నమస్తే అండి ప్రకాష్ రెడ్డి గారు. ఏంటి సార్, ఎలా జరుగుతుంది ప్రచారం, ప్రజల ఆదరణ ఎలా లభిస్తుంది? ప్రచారం చాలా బాగా జరుగుతుందండి. ప్రజలు దే ఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్, పోలింగ్ డేట్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలు విసిగిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వంతో. ఇంకా మా టైం వచ్చేసింది అన్నంత ఉత్సాహంగా ప్రజలు మా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. స్వచ్ఛందంగా వస్తున్నారు. మహిళలు, రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. దీంట్లో ఈ నియోజకవర్గంలో ప్రత్యేకించి రాప్తాడు నియోజకవర్గంలో ఇక్కడ మంత్రి ఉండి ఉపయోగం లేని పరిస్థితి. కనీసం నియోజకవర్గానికి తాగునీటి పథకం కూడా ఒకటి కూడా లేదు. పుట్టపర్తి సత్యసాయిబాబా గారు ఇచ్చిన నీళ్లు, ఆర్డిటి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ కట్టించిన ఇల్లు మినహా రాజశేఖర రెడ్డి గారు వచ్చేంత వరకు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేని జిల్లా ఇది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక 10-11 నియోజకవర్గాలకు వివిధ రిజర్వాయర్ల నుండి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఏర్పాటు చేశారు. బట్ లెఫ్ట్ ఓవర్ వచ్చేసి పెనుగొండ, రాప్తాడు నియోజకవర్గాలు మిగిలిపోయి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు ఈ 2 కాన్స్టిట్యున్సీస్ కూడా రేపు ఎన్నికల్లో గెలవగానే యుద్ధ ప్రాతిపదికన పైన గొల్లపల్లి రిజర్వాయర్ నుండి, పిఏబిఆర్ రిజర్వాయర్ నుండి మంచినీటి సరఫరా పథకము ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే విధంగా, మంచినీరు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. వాళ్ళని ఏమైనా ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినట్లు మేము నీళ్లు విడుదల చేయాల్సి వస్తూ ఉంది.
బట్ ఒక్క ఎకరా కూడా సాగునీరు ఇచ్చిన పరిస్థితి లేదు. వరుసగా 63 మండలాలు కరువు మండలాలే. 264 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 4,87,000 మంది వలసలు పోయినారు. ఇవన్నీ కూడా మంత్రిగా, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఆమె బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ జిల్లాకు సంబంధించిన హౌసింగ్ మినిస్టర్గా కాలువ శ్రీనివాసులు గారు కూడా టోటల్ ఫెయిల్ అయ్యారు. నియోజకవర్గం రాప్తాడు నియోజకవర్గం అంటేనే పరిటాలకు కంచుకోట. గత 5 ఏళ్లలో తాము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని చెప్పేసి మీ ప్రత్యర్థి పరిటాల శ్రీరామ్ అంటున్నారు. ఇది నేరో ఫైట్ ఉంటుందండి. పరిటాల సునీత ఆమె ఒక మంత్రిగా ఉండి ఆమె ఈ మంచినీళ్ళు లేని మంత్రి, మరుగుదొడ్లు కూడా నిర్మించలేని మంత్రిగా ఆమె టోటల్ ఫెయిల్యూర్ మంత్రిగా ఉంది. చాలా గ్రామాల్లో వీళ్ళు వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదు, మెజారిటీ గ్రామాల్లో కూడా. కాబట్టి వాళ్ళకు ఓట్లు వేయడానికి అనేది గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. అవేం కోటలు కాదు, కేవలం ఇది బలుపు అనుకుంటున్నారు, కేవలం వాపు మాత్రమే. అప్పటికప్పుడు పని జరుపుకుంటారు వాళ్ళు. అప్పటికప్పుడు ఎలక్షన్లప్పుడు ఏదో ఒక మాటలు చెప్పడం, మభ్యపెట్టడము, సో డబ్బులు పంపిణీ చేయడము, అక్రమ కేసులు బనాయించడము, భయోత్పాదానికి గురి చేయడము. పరిటాల శ్రీరామ్ నేరుగా ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నాడు. కొంతమంది వైసీపీ నాయకులని, కార్యకర్తలను వాళ్ళ బంధువుల చేత పిలిపించుకొని వాళ్ళకు చెప్తా ఉన్నాడు, మేము అనుకుంటే ప్రకాష్ రెడ్డి ఒక లెక్క, ప్రకాష్ రెడ్డిని మేము అనుకుంటే 10 రోజుల్లో చంపుతామని. ఈ రకంగా అంటే అహంభావపూరితమైన ఒక దీంట్లో ఉన్నారు వాళ్ళు ఒక ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ఆమె నిజంగా అంత బాగా చేస్తుంటే ఆమె కంటిన్యూ అయి ఉండాలి. వీళ్ళు ఇంత బాగా పర్ఫామ్ చేస్తుంటే 2వ సీట్ ఇచ్చి ఉండాలి శ్రీరామ్కి. కళ్యాణ్ దుర్గం అడిగారు, పెనుగొండ అడిగారు, ధర్మవరం అడిగారు, హిందూపురం పార్లమెంట్ అడిగారు. ఈ రాష్ట్రంలో ఏదో ఒక సీటు, ఎక్కడో ఒక సీటు ఇవ్వండి, నా కొడుకు ఉద్యోగం కావాలని అడిగిందాం, అసెంబ్లీలో ఉండాలి నా కొడుకుని. ఎక్కడా ఇవ్వడానికి తిరస్కరించారంటే ఒక ఫెయిల్యూర్ మంత్రికి సంబంధించిన ఒక ఫెయిల్యూర్ కుటుంబీకులు. ఆ కొడుకు కూడా శ్రీరామ్ పైన అనేకమైన ఆరోపణలు వచ్చాయి. అనంతపూర్లో కేబుల్ టీవీ వివాదంలో గొడవల్లో దాంట్లో ఇరుక్కోవడం జరిగింది. కందుకూరు శివారెడ్డి హత్య కేసులోనూ ఇతనిపైన ఆరోపణలు వచ్చాయి. బంధువులు కేసులు కూడా ఫైల్ చేశారు, కానీ కంప్లైంట్లు నమోదు చేయలేదు. పర్సనాయపల్లి ప్రసాద్ రెడ్డి మర్డర్ కేసు డే లైట్లో ఎంఆర్ఓ ఆఫీసులో పోలీస్ స్టేషన్ పక్కన మర్డర్ చేశారు. అందులో కూడా ఇతనిపైన ఆరోపణలు చేశారు ఆయన కుటుంబీకులు, ప్రసాద్ రెడ్డి కుటుంబీకులు. కేసులు కూడా నమోదు చేయమని కంప్లైంట్లు ఇచ్చారు, కానీ ఎఫ్ఐఆర్లు నమోదు చేయలేదు. సో ఇంత వివాదాస్పద వ్యక్తులు, అరాచకవాదులు, వీళ్ళ నేపథ్యం కూడా సినిమాలు తీశారు, రక్త చరిత్ర లాంటి సినిమాలు తీశారు. ఇటువంటి వ్యక్తులు అవసరమా మనకు? ఇది చంద్రబాబు హామీలను చూసి వీళ్ళకు ఓట్లు వేసాము, ఇటువంటి వ్యక్తులు మనకు అవసరమా అనేసి ఈరోజు ప్రజలంతా కూడా భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు రాప్తాడు నియోజకవర్గానికి. ఆ 1,00,000 ఎకరాలకు సాగునీరు తీసుకొని రావాలనేది మా పోరాటం మొదటి నుంచి కూడా. అది మాకున్న హక్కు. పిఏబిఆర్ కుడికాలో కింద 50,000 ఎకరాలకు మాకు హక్కు. అది మాకు అలొకేటెడ్ వాటర్. హంద్రీనీవా కింద 76,000 ఎకరాలకు రాజశేఖర రెడ్డి గారు మాకు కాలువలు దొవ్వించారు. మెయిన్ కెనాల్స్ అయిపోయాయి. దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీలు రద్దుపరిచి మా రైతుల నోట్లో మట్టి కొట్టారు పరిటాల సునీత గారు. సో ఇవన్నీ సాధించుకోవాలంటే ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి. ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయితే మాకు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామనేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు రాప్తాడు బహిరంగ సభలో. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న వలసలు ఆపడానికి బెంగళూరు వెళ్ళాం, పరిశోధనలు చేశాం. అక్కడ వలసలు వెళ్ళిపోయిన కుటుంబాలతో కలిసాం, సభలు నిర్వహించాం. వాళ్ళందరినీ వెనక్కి తీసుకొని రావాలనేది కూడా లక్ష్యంగా పెట్టుకున్నాము. 10,000 మంది యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాము. దానికి సంబంధించి బీపీఓస్, కాల్ సెంటర్స్ టైర్ 2, టైర్ 3 సిటీస్కి షిఫ్ట్ చేస్తే ఆ బీపీఓస్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తారన్న ఒక నిబంధనలతో బీపీఓస్ను కూడా మేము ఆల్రెడీ కన్సల్ట్ చేయడం జరిగింది. బీపీఓస్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో 10,000 మంది నిరుద్యోగులు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాము. నిరుద్యోగ సమస్య గురించి మీరు చేస్తామని చెబుతున్నారు. అదేవిధంగా ఇక్కడ సాగు, తాగునీరు గురించి కూడా చేస్తామని మీరు చెబుతున్నారు. ఆల్రెడీ మేము కియో లాంటి పరిశ్రమను తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాము. ఎక్కడ కూడా తాగునీరు, సాగునీరు సమస్య లేకుండా ఇప్పటికే చేశామని చెప్పేసి టీడీపీ అంటారు. నసనకోట ఆమె సొంత పంచాయతీలో తాగునీటి సమస్య ఉంది, మీరు వెళ్ళి కనుక్కోండి. నసనకోట ఆమె సొంత పంచాయతీలో ఇళ్ల నిర్మాణపు పనులు పెండింగ్లో ఉన్నాయి. 96 ఇళ్ళకి ఈ రోజుకి బిల్స్ రాలేదు, మీరు వెళ్ళి కనుక్కోండి. వెంకటాపురం గ్రామం పక్కన గాదికుంట అనే గ్రామానికి మేము వేసిన బోర్వెల్ ద్వారానే ఈ రోజుకి 10 ఏళ్ల కింద వేసిన బోర్వెల్ ద్వారా ఈ రోజు కూడా మంచినీళ్ళు తాగుతున్నారు, మీరు వెళ్ళి కనుక్కోండి. అబద్ధాల మీద వాళ్ళు మేడలు కడతా ఉన్నారు. మీడియా ద్వారా వాళ్ళు కోస్తా జిల్లాలో మేము ఏదో పెద్ద రాజరిక కుటుంబం అనే రకంగా ప్రచారం చేసుకుంటున్నారు. అక్కడ ఆ సామాజిక వర్గపు బలం వీళ్ళకు ఉంది కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళకి మంత్రి పదవి ఇచ్చాడు. కనీసం ప్రజల సమస్యలపైన అవగాహన లేని వ్యక్తి ఏ రోజైనా జనంలోకి వెళ్ళి మీ సమస్యలు ఏమన్నా ఉన్నాయని అడిగారా? మేము ఏది చేస్తే అది చెల్లుతుంది, మేము ఏమి పనులు చేయకపోయినా మమ్మల్ని నమ్మి జనం ఓట్లు వేశారు కాబట్టి వీళ్ళకు మళ్ళీ ఏం చేయకపోయినా ఓట్లు వేస్తారనే రకంగా వాళ్ళు 6 మంది బంధువులను 6 మండలాలకు ఇన్ఛార్జీలుగా పెట్టి దోచుకున్నారు. ఎక్కడ సాగునీరు ఎక్కడ తీసుకొచ్చారండి? చెరువులకు ఇవ్వడానికి
ఆంధ్రీనివా నుండి చెరువులకి ఇచ్చాము అని చెప్తున్నారు. కొన్ని చెరువులకి దాంట్లో మెజారిటీ చెరువులు పిఏబిఆర్ కుడి కాలువ కింద ఉన్నవి. ఆంధ్రీనివా కింద 16-17 చెరువులకు మీరు నీళ్ళు ఇచ్చారు. ఆ చెరువుల కింద ఉన్న ఆయకట్టు అంతా కూడా 2000 ఎకరాలకు మించి లేదు. సో పోనీ ఆ చెరువుల దగ్గర పోలీసుల్ని కాపలా పెట్టి ఆ నీళ్లు వాడకుండా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భూగర్భ జలాల కోసమే మేము నీళ్లు విడుదల చేస్తూ ఉన్నాం. మా నియోజకవర్గంలో దాదాపుగా 2 లక్షల ఎకరాలు సాగు భూమి ఉంది. 2 లక్షల ఎకరాలకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సులు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో పడతా వచ్చినాయి. ఈ 5 ఏళ్ళు కరువు మండలాలుగా ప్రకటించారు 6 మండలాలను. కనీసం ఇన్పుట్ సబ్సిడీలు సక్రమంగా ఇవ్వలే. ఇన్సూరెన్సులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 90%, 95% వచ్చాయి. అవి కూడా అరకొరగానే ఇస్తున్నారు. వాటిలో కూడా పక్షపాత ధోరణి. మీరు మా పార్టీకి మద్దతు ఇవ్వకపోతే మీ అసైన్ ల్యాండ్ వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పడము, మా కండువా వేసుకుంటే పెన్షన్ ఇస్తామని చెప్పడము, బెదిరింపు ధోరణులతోనే ప్రజలకు ప్రేమతో 10 రూపాయలు నేను ఇంతే ఇవ్వగలుగుతాం, ప్రభుత్వం దగ్గర ఇంతే ఉందని చెప్పి అందరికీ సమానంగా చేయాల్సిందే. కానీ మా కార్యకర్తలకి ఇండ్లు ఇచ్చిన వాళ్ళకే 4 ఇండ్లు ఇచ్చుకుంటాము, మీరు గుడిసెల్లో ఉంటే మాకేంటి, బాడిగింట్లో ఉంటే మాకేంటి అనే పరిస్థితుల్లో ప్రజలపైన వీళ్ళ దమనకాండ ఆ రకంగా కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా ఏ మండలంలో కూడా 6 మండలాల్లో కూడా మేము మెజారిటీ ఓట్లతో గెలవబోతా ఉన్నాము. ఎక్కడ కూడా వీళ్ళకు మాకు ఈ పంచాయతీలో మెజారిటీ వస్తుందని వాళ్ళు చెప్పుకోమనండి. 93 పంచాయతీల్లో తక్కువలో తక్కువ 80 పంచాయతీలు మేము మెజారిటీకి రాబోతున్నాం. మీరు తర్వాత ఎలక్షన్ తర్వాత కూడా మళ్ళీ మనం కలుద్దాం. ప్రజల్లో ఒక తిరుగుబాటు వేవ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలి ఎంత బలంగా ఉందో అంతే బలంగా ఇక్కడ పరిటాల వ్యతిరేక గాలి ఉంది. ఈరోజు డీలిమిటేషన్తో వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కళ్యాణ దుర్గం అడుగుతున్నారు, హిందూపురం అడుగుతున్నారు, ధర్మవరం అడుగుతున్నారు, పెనుగొండ అడుగుతున్నారు. వీళ్ళు మనకేం శాశ్వతమా? ఇక్కడ ప్రకాష్ రెడ్డి లోకల్ ఈ మన ఇక్కడున్న ప్రజలకు పని చేయాలని తపన పడుతూ ఉన్నాడు. సాగునీరు తీసుకొని వస్తా అంటున్నాడు, ఉద్యోగాలు ఇస్తానంటా ఉన్నాడు, డ్వాక్రా మహిళలకు అండగా ఉంటానంటున్నాడు. వీడికి ఒకసారి ఓటేద్దాం, వీడు చేసిన తప్పేముందనేసి ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా నేను గెలుస్తాను. జగన్మోహన్ రెడ్డి పైన ముఖ్యమంత్రి అవుతారు. రాప్తాడులో నేను ఎమ్మెల్యే గెలవబోతున్నాను. నేను ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చి ప్రజల మన్ననలు పొందుతారని తెలియజేస్తాను. ఇప్పుడు ఇంకొక ప్రధానమైన అంశం సార్, మీ పైన ప్రకాష్ రెడ్డికి ఓటేస్తే శాంతి భద్రతల సమస్య పెరుగుద్ది అని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ టీడీపీ చేస్తారు. నేను ఎక్కడైనా చీమలు నలిపానా, దోమలు చంపానా, ఏదైనా చేశానా చెప్పమనండి. మీరు గమనించాల్సింది, ఈ 5 సంవత్సరాల్లో తమ చెప్పు చేతల కింద పోలీస్ అధికారులను పెట్టుకుని నా పైన దాడులు చేస్తే నేను అక్కడి నుంచి డీజీపీ ఎస్పీకి డిఎస్పీలకు ఫోన్లు చేసి చెప్తే వచ్చిన పోలీసులు నేనే ప్రేరేపించానని కేసులు పెట్టారు గవర్నమెంట్ హాస్పిటల్లో. సో అందులో నా పైన దాడికి ప్రయత్నం చేశారు. విజువల్స్ ఉన్నాయి. ప్రకాష్ రెడ్డిని చంపితే ఇంకా ఏముండదనేసి. ఇదే పరిటాల శ్రీరామ్ వడ్డే రాజయ్య అనేసి భానుకోట వడ్డే అతన్ని పిలిపించి మా పార్టీలోకి లేకుంటే ఇబ్బంది పెడతామని బెదిరించాడు వాళ్ళ బంధువుల ద్వారా. మేము రాము సార్, మా రెడ్డికి మేము నమ్మకంగా ఉన్నాము అని చెప్తే, మీ రెడ్డిని అనుకుంటే 10 రోజుల్లో చంపుతా నేను అనే మాట. అంటే ఇంత అహంభావపూరితమైన, అంటే అతనే మొత్తము అన్నిటికీ కర్త కర్మ క్రియ అనుకుంటా ఉన్నాడు. 11వ తారీఖు అనేది వస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు ఎవరి పరిస్థితి అనేది. ఈ ప్రజలకు తెలుసు, గత 10 సంవత్సరాలుగా ప్రకాష్ రెడ్డి మాతో ఉన్నాడు. మాకు గిట్టుబాటు ధరలు లేనప్పుడు మా కోసం ఉద్యమించాడు. మా రైతుల ఆత్మహత్యలపైన ఉద్యమించాడు. ఆంధ్రీనివా నుంచి పిల్లకాలువల ధర నీళ్ళు రావాలన్నప్పుడు కూడా ధర్నాలు చేశారు. అదేవిధంగా జల చైతన్య యాత్రలు చేశాం, ప్రతి గ్రామము తిరిగాము. అటువంటి జల చైతన్య యాత్రలు కూడా ఆ రోజు రాళ్ల దాడులతో అడ్డుకున్నారు. పోలీసులు ప్రేక్షపాత్ర వహించారు, అనుమతులు ఇవ్వలేదు. 5 సంవత్సరాలు ఆ మంత్రి సొంత మండలము రామగిరి మండలంలోకి నాకు అనుమతి ఇవ్వలేదంటే వాళ్ళ భయము. రామగిరి మండలంలో నేను ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి 961 కుటుంబాలకు ఉచితంగా బోర్లు వేయడం కానీ, 10 గొర్రెలు పంపిణీ చేయడం కానీ, లేదా ఒక గేదె పంపిణీ చేయడం కానీ చేశాను. నేను ప్రజాసేవలో వాళ్ళకంటే 10 రెట్లు ముందున్నా. నేను ఆ మండలంలోకి వెళ్తే ప్రజలు నా వెంట వస్తారు. మేమేమీ చేయలేదు మా సొంత మండలానికి. రామగిరి బంగారు గనులు తెరిపిస్తామని చెప్పేసి మా అబద్ధాలు చెప్పాము, తెరిపించలేకపోయాము. పేరూరు డ్యాంకు నీళ్ళు ఇస్తామని అబద్ధాలు చెప్పాము, తీసుకొని రాలేకపోయాము. అదే ప్రకాష్ రెడ్డి పైన ప్రజలకు నమ్మకం ఉంది. ఎటువంటి పదవి లేకపోయినా వేలాది మందికి ఉపయోగపడ్డాడు. ఈ నియోజకవర్గంలో దాదాపు 7,000 మందికి మేము ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశాం దీపం ధరకే. దాదాపుగా ఒక 2,000 మందికి ఉచితంగా బోర్లు వేసాం. ఒక 600-700 మందికి గొర్రెల పంపిణీ కానీ, గేదెల పంపిణీ కానీ చేశాం. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేశాం. సో వీటి వల్ల ప్రజల్లో ఒక నమ్మకం ఉంది, వీడు ప్రజలకు సేవ చేయాలనేసి నిరంతరం తప్పిస్తూ ఉన్నాడు. వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత 100,000 కోట్లకు ఎగబాకినారు. పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చినాయి. సో ఈ విధంగా వీళ్ళు చేస్తున్న దోపిడీ అంతా ఇంత కాదు. ఒక ఆంధ్రీనివా ప్రాజెక్టులో దాదాపు 300 కోట్లు వీళ్ళు తమ అస్మదీయ కాంట్రాక్టర్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా కమిషన్లు తీసుకున్నారు.
దాదాపు 500 కోట్లు ధరలు పెంచి చేసుకున్నారు మిగిలిన 20% పనులకే. అదేవిధంగా పేరూరు ప్రాజెక్టుకు సంబంధించి 1140 కోట్లతో అంచనాలు రూపొందిస్తే దానిపైన మీడియాలో మేము ప్రకటనలు చేసి ప్రెస్ మీట్లు పెట్టి దానిపైన అధికారులకు నివేదికలు ఇస్తే దాన్ని 565 కోట్ల కుదించారు. అంటే 600 కోట్ల స్కాము మనం దాన్ని అడ్డుకోగలిగాం. ఈ 565 కోట్ల టెండర్లో కూడా దానికి మొదటి నెలలోనే టెండర్ పిలిచి పని చేయించాల్సిన ఆమె ఎలక్షన్లకు 6 నెలల ముందు టెండర్లు పిలిచి 55 కోట్ల కమిషన్ కొట్టారు. 10% మార్జిన్ కమిషన్ కొట్టారు కాంట్రాక్టర్ నుంచి. ఇప్పుడు ఆ డబ్బులే జనానికి పంచుతూ ఉన్నారు. ఇంటికి 10,000 20,000 రూపాయలు. మన ఈ మధ్య శ్రీరామ్ వెహికల్లోనే దాదాపుగా 2 కోట్ల డబ్బులు పట్టుబడ్డాయి. కానీ పోలీసు అధికారులు వదిలేశారు. దాని గురించి ఎక్కడ ప్రచారం లేదు. జిల్లాలో ఒక ఎలక్షన్ చేసిన ఆఫీసర్ని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఉంచకూడదు, నిబంధనలకు విరుద్ధంగా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న పోలీసు అధికారులను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఏ ఎస్పీ అయితే నన్ను రామగిరి మండలానికి అనుమతించలేదో గత 5 సంవత్సరాలుగా అదే ఎస్పీని కొనసాగిస్తున్నారు. ఏ డిఆర్డీఏకి మేము మంత్రిగా ఉందో, డ్వాక్రా మహిళలకు సంబంధించిన సెర్పు డిఆర్డీఏకి మంత్రిగా ఉందో అదే డిఆర్డీఏ పీడీని ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా పెట్టుకున్నారు. ఈరోజు కూడా డిఆర్డీఏకి సంబంధించి ఏపీఎంలు సీసీలు డ్వాక్రా మహిళల అకౌంట్ల వివరాలు తీసుకుంటా ఉన్నారు. అకౌంట్లలో డబ్బులు వేస్తామంటా ఉన్నారు. లక్షల రూపాయల డబ్బులు ఆ సీసీల ప్రమేయంతో వేస్తామంటా ఉన్నారు. అంటే అధికారుల యంత్రాంగం మొత్తాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు వీళ్ళ చర్యలన్నీ కూడా గమనిస్తున్నారు. ఎన్నికల ముందు పసుపు కుంకుమ అనేసి నాటకాలు ఆడిండేది కూడా ప్రజలు గమనించినారు. గొందిరెడ్డిపల్లిలో మంత్రి తమ్ముడు మహిళలపైన రాళ్ల దాడి చేస్తున్న విషయాన్ని యావత్ ప్రపంచము సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది అందరూ గమనించారు. కానీ కేసులు పెట్టలేదు. నువ్వు చెప్పేది అబద్ధము, నువ్వు చెప్పిన అబద్ధం, రుణమాఫీ చేస్తానని చెప్పిన అబద్ధాన్ని ప్రజలు ప్రశ్నిస్తే, మహిళలు ప్రశ్నిస్తే మహిళలపైన దాడులు చేస్తారా? మీరు అధికారం ఉండబట్టే కదా మీరు మా పైన దాడులు చేస్తూ ఉండేది, మా పైన కేసులు పెడతా ఉండేది. ఈ అధికారం లేకుండా పోతే నువ్వేం చేస్తావో చూద్దామనే రకంగా ఈరోజు ప్రజలు పరిటాల కుటుంబంపై యుద్ధం చేస్తున్నారు. నేను వాళ్ళ ప్రతినిధిని మాత్రమే. నేను ప్రజల తరపున నేను ముందరుండి పోరాడుతూ ఉన్నాను. నన్ను నడిపిస్తూ ఉండేది జనం, నన్ను నడిపిస్తూ ఉండేది ఈ రాప్తాడు నియోజకవర్గంలో పీడిత తాడిత జనము. వీళ్ళు ఆ కుటుంబాన్ని రాజకీయంగా ఆ కుటుంబాన్ని అణచివేయాలా? ఆ కుటుంబం చేస్తున్న దౌర్జన్యాలు, దోపిడీలు అంతా ఇంత కాదు. రామగిరి మండలంలోని మొత్తం గ్రానైట్ గనులన్నీ దోచుకున్నారు. ఈరోజు గాలిమరాల కుంభకోణము, 100 కోట్ల కుంభకోణాలు. ఈరోజు వీళ్ళు పెన్నా నదిలో ఇసుక మొత్తం తోడేశారు. పేరూరు డ్యాంకు నీళ్ళు ఇస్తామన్న కుటుంబమే పెన్నా నదిలో ఇసుక మొత్తం తోడేయడంతో ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా భూగర్భ జలాలు పెరగలేని పరిస్థితి. ఇంతటి అన్యాయం చేస్తున్న ఈ కుటుంబాన్ని ఓడించాలా, పరిటాల శ్రీరామ్కి డిపాజిట్లు రాకుండా చేయాలని ప్రజలు కంకణం కట్టుకున్నారు. మీరు ఊహించని మెజార్టీతో నేను గెలవబోతా ఉన్నాను. ఇది మొత్తం మీద మీకు ధన్యవాదాలు సార్ 10 టీవీ తరపు నుంచి. ఇది మొత్తం మీద రాప్తాడు నియోజకవర్గంలో ఈసారి వైసీపీ జెండా ఎగురుతుంది. వైసీపీ ఖాతాలో రాప్తాడు నియోజకవర్గాన్ని లిఖిస్తామని చెప్పేసి ప్రకాష్ రెడ్డి గారు పేర్కొంటున్నారు. మొత్తం మీద చూద్దాం ఏ విధంగా ఎన్నికలు జరగబోతున్నాయి, ఎంత మెజార్టీతో ప్రకాష్ రెడ్డి గారు గెలుస్తారనేది చూడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయ పరిణామాల గురించి దేశమంతా కూడా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంది. అదేవిధంగా అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగేటటువంటి రాజకీయ పరిణామాల గురించి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం పరిటాల వారసుడు పరిటాల శ్రీరామ్ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడమే దీనికి ప్రధాన కారణం. పరిటాల బ్రాండ్ నేమ్తో నియోజకవర్గ ప్రజలకి ఈరోజు సుపరిచితంగా ఉన్నటువంటి పరిటాల శ్రీరామ్ ఏ విధంగా ఎన్నికల్లో ముందుకెళ్తా ఉన్నారు, నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా ఆదరిస్తూ ఉన్నారు, రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు అనే అంశాల గురించి వివరించడానికి మన దగ్గర పరిటాల శ్రీరామ్ మన దగ్గర ఉన్నారు. శ్రీరామ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉంది ప్రచారం? నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా ఆదరిస్తూ ఉన్నారు? తప్పకుండా అండి, బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు మొన్న 15 రోజుల నుంచి స్టార్ట్ చేసాము, 15-20 రోజులు అవుతుంది. జనాల్లోకి వెళ్తుంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు మొత్తం పాజిటివ్గా, గవర్నమెంట్ మీద పాజిటివ్నెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. పోతూ ఉంటే చిన్న చిన్న ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ కార్యకర్తల్లో ఒకరికి వచ్చిన అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఇట్లాంటివి. సో ఒకటిగా సాల్వ్ చేసుకుంటూ పాజిటివ్గా ముందుకు వెళ్తున్నాము. అండ్ పార్టీకి క్యాడర్ కార్యకర్తలు అనేవాళ్ళు గట్టిగా ఉన్నారనేది ఈరోజు జనాల్లోకి వెళ్ళిన తర్వాత ఈరోజు మాకు ఇంకా లైవ్గా అర్థమైపోతుంది ఏ రకంగా ఉంది ఏంటనేది. వాళ్ళంతా నిలబడ్డారు, పార్టీకి అంత స్ట్రాంగ్ క్యాడర్ ఉంది కాబట్టి మేము కూడా కొంచెం ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతున్నాము. ఇప్పుడు పరిటాల కుటుంబానికి నియోజకవర్గానికి అవినాభావ సంబంధం ఉంది.
ఈ జిల్లాలో. ఈ పరిస్థితిలో మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఏ రకమైన నినాదంతో, ఏ రకమైన హామీలతో మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు? అభివృద్ధి అండి. అభివృద్ధి అనే ఒకే ఒక హామీతో మేము ముందుకెళ్తున్నాం. సో ఏదైనా ఉన్నా ఈ 5 ఏళ్ళు మేము చేసాము, ఇంకొక 5 ఏళ్ళు వస్తే ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం అనే దాని మీద. సో ఉన్న దాంట్లో ఈరోజు గ్రామాల్లో కూడా ఎటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా కానీ ఒక మ్యాక్సిమం 80% దాకా మేము కంప్లీట్ చేసుకోగలిగాము. రోడ్స్ అయితేనే వాటర్ ఇష్యూస్ ఇట్లాంటివన్నీ. సో మేజర్గా ఈ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆన్గోయింగ్ టెండర్స్ రన్ అవుతున్నాయి. అవన్నీ అయిపోయినాయి. ఒక 6 నెలల్లో మనకి ఇంటింటికి కోలా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ అయిపోయి మొత్తం అంతా నియోజకవర్గం మొత్తం రాబోతుంది. సో ఏమైతే సాధించుకోవాలనేది ఉందో ఈ 5 ఏళ్ళు మేము సాధించుకున్నాం. దాన్ని చూపించుకుంటూ ఇంకొక 5 ఏళ్ళు వస్తే ప్రజల మీద కాన్సన్ట్రేట్ చేసి ఈరోజు గ్రామాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చాము. రేపొద్దున ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామనే విషయం మీద మేము ముందుకెళ్తాం. ఇప్పుడు గతంలో మీ నాన్నగారు, తర్వాత మీ అమ్మగారు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయినా సరే చాలా సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్న తాగునీటి సమస్య, ఉపాధి అవకాశాలు, ఇతరత్ర అనేక రకాలైనటువంటి అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మీ దగ్గరకు వచ్చేసరికి ఏ రకమైనటువంటి అంశాలు ప్రజలు మీ దృష్టికి తీసుకొస్తామన్నారు? మొదటిగా అండి పరిటాల రవీంద్ర గారు చేసింది పెనగొండ నియోజకవర్గం. దాంట్లో 3 మండలాలు ఇటు డివైడ్ అయిపోయి బైఫర్కేషన్లో ఈ పక్క వచ్చేయడం జరిగింది. ఇవన్నీ అనంతపూర్లో ఉన్న మన రూరల్ మండలం కావచ్చు, లేకుంటే రాప్తాడు కావచ్చు. సింగనమలలో ఆ రోజున్న సింగనమలలోకి వచ్చేసి మనకు ఆత్మకూరు మండలం అటు ఉండింది. సో 3 అన్ని డిఫరెంట్గా తీసి ఒక దాంట్లోకి వేసేయడం జరిగింది. దాంట్లోనూ ఈరోజు ఈ 2 మండలాల్లోనూ మొదటి నుంచి టౌన్ ఉండడం వలన, టౌన్ చుట్టూ ఉన్న పల్లెలు అవ్వడం వల్ల, ఇవన్నీ చిన్న మండలాలు అవ్వడం వల్ల డెవలప్మెంట్ అనేది వీళ్ళకి నోచుకోలేకపోయారు. రెండోది రూరల్ మండలం మీద ఎక్స్టెన్షన్ ఏరియా అంటే ఎక్స్టెన్షన్ అవుతుంది. ఈరోజు టౌన్ డెవలప్ అవ్వాలంటే రూరల్లో డెవలప్ అవ్వాల్సింది ఆ పరిస్థితి ఉంది. సో డెవలప్ అయ్యే కొద్ది జనాభా నీకు రోజు రోజుకి జనాభా అనేది ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. ఆ జనాల అవసరాలు పెరిగిపోతూ ఉంటాయి. దీంట్లో వాటర్ ఇష్యూస్ మేజర్గా ఉన్నాయి. వాటర్ ఇష్యూ మేజర్గా నీళ్లు పడకపోవడం ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. చెరువులు అందుబాటులో లేకపోవడం, అక్కడికి నీళ్ళు తెచ్చుకోలేకపోవడం ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. దీనికోసం అని చెప్పి మేము ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. ఆయన దగ్గర 200 కోట్లతో ఈరోజు మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని 6 మండలాల్లోనూ ఒకటి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచిను, ఇంకో పక్క పిఏబిఆర్ రిజర్వాయర్ నుంచి మనకు డ్యామ్ నుంచి మొత్తం అంతా పైప్ లైన్తో పాటు ఇంటింటికి కుళాయి చుట్టూగా ప్రాజెక్ట్ వచ్చింది. టెండర్ అయిపోయింది. ఈరోజు ఇట్స్ గోయింగ్ ఆన్. అంటే ఏదైనా ఒక 5 ఏళ్ళలో చీల్చేస్తాం పొడి చేస్తాం చెప్పడం కాదు. సునీతమ్మ గారు ఈ కాన్స్టిట్యున్సీకి తీసుకున్న తర్వాత ఇది రూలింగ్ గవర్నమెంట్ ఫస్ట్ టైం. అంతకుముందు యాంటీ గవర్నమెంట్లోనే ఉన్నారు. అంతకుముందు పెనగొండలో యాంటీ గవర్నమెంట్లో ఉన్నారు. రవి గారు ఉన్నప్పుడు ఆ రోజు గవర్నమెంట్ నుంచి ఆపర్చునిటీస్ లేవు జరిగే పరిస్థితి. ఆ రోజు ఉన్న దాంట్లో ఆ మండలాల్లో ఉన్నప్పుడు సాయిబాబా వాటర్ పైప్ లైన్, శ్రీరామరెడ్డి వాటర్ పైప్ లైన్ మొత్తం అదంతా కూడా అంతకుముందు సాయిబాబా పైప్ లైన్ అదంతా ఆ పైప్ లైన్ ఆ గ్రామాలన్నింటికి వేయించడం జరిగింది ఆల్రెడీ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ వలన. సేమ్ అట్లాంటి ప్రాజెక్ట్ ఈరోజు మళ్ళీ టోటల్ నియోజకవర్గానికి ఈరోజు వస్తుంది. అది కాకోకుండా ఈరోజు మేము ముఖ్యంగా మేము నమ్మేది భూమి ఉంది, నీళ్ళు వస్తే జనాలు బాగుపడతారు. బాగుపడమే కాదు, వాళ్ళు పంట చేసుకొని బ్రహ్మాండంగా ఇచ్చేస్తారు. ఇంకొకరి మీద ఆధారపడే పని లేదు, వలసలు పోయే పని లేదు అనే దాని మీద ఉన్నాం. సో ఆటోమేటిక్గా ఈరోజు పేరు డ్యామ్ ప్రాజెక్ట్ తెచ్చుకున్నాము. 40-45 చెరువులు నీళ్ళు నింపుకున్నాము. దగ్గర 20 చెక్ డ్యాములకు నీళ్ళు నింపుకున్నాం. అవన్నీ కొంతవరకు అది కంటిన్యూ అయినా చాలు. ఇక్కడ నిరుద్యోగ సమస్య ఆల్మోస్ట్ దగ్గర ఇదవుతుంది. అదే కియా ఫ్యాక్టరీ కూడా మనకు రావడం జరిగింది. కియా ఫ్యాక్టరీ దగ్గరలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా చెన్నై, కొత్తపల్లి, రామగిరి మండలాల్లో డెవలప్మెంట్ అనేది ఈ యాక్సిజన్ యూనిట్స్ అనేది ఎక్స్ట్రా పక్కన వచ్చే దగ్గర 100 యూనిట్లు దగ్గర కంపెనీస్ రావడం జరుగుతుంది. అవన్నీ కూడా ఇటు అటు కంప్లీట్గా వచ్చి ఇంకా కొంచెం డెవలప్ అవుతుంది. ఈ రోజు మేము ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. గవర్నమెంట్ హెల్ప్తోనే మనం చేసుకోవాలి. ఈరోజు ఆపర్చునిటీ వచ్చింది మా ప్రాంతానికి. కానీ గడిచిన 5 ఏళ్ల కాలంలో మీ అమ్మగారు మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉన్న టైంలో అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీరు చేపట్టానంటున్నారు. వాటిల్లో ఎక్కువ శాతం పక్కదారి పట్టిన నిధులు, అవినీతి ఆరోపణలు ఎక్కువైనాయి, నిధులు దుర్వినియోగం జరిగిందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంటే ఎక్కడ జరిగిందో చెప్తే ఇంకా నేను కరెక్ట్ చేసుకుని నెక్స్ట్ నేను వస్తున్నా కానీ కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షము మాట్లాడతారు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, ఇంకా వాళ్ళ పనే అది. ఈరోజు వాళ్ళు ఆ ఆరోపణలు ఆపేసి గ్రామాల్లోకి వెళ్ళి ఏం పని చేస్తామో మేము ఈ హామీ ఇస్తాం, ఈ పని చేసి పెడతామని చెప్తే బాగుంటుంది. దాంట్లో ఎక్కడో 1-2 5 ఏళ్ళు అన్నీ చేసేస్తామని మనం కూడా చెప్పలేము. అవన్నీ నోటి మాటలు కానీ 1-2 ఉంటాయి చేయకోకుండా మిస్ అయిపోయి ఏదో టెక్నికల్ ఇష్యూస్. ఇంతవరకు మేము పని చేయలేదంటే అది సంథింగ్ టెక్నికల్లీ ఏదో ఒక ఇష్యూ ఉన్నట్టుగానే, అంటే చేయలేకపోవడం దీనికి, అంతేగాని బద్దకిచ్చి చేయకపోవడం ఏం లేదండి దాంట్లో. సో ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల అది ఆగుంటుంది. సో అవన్నీ అట్లాంటివి తీసుకొని దాని మీద వాళ్ళు ఏదైనా మాట్లాడడం బాగుంటుంది. అవినీతి ఆరోపణలు చేసేటట్లుంటే నేను చెప్తా, రాజారెడ్డి మర్డర్ చేసి 60 కోట్లు అవన్నీ కరెక్ట్ కాదు కదా పద్ధతి.
ఏదైనా ఉన్నా కానీ ఒక దీంట్లో ఇది ఉండాలి. ఇప్పుడు ఉన్న దాంట్లో అవినీతి ఆరోపణల బదులు ఫలానా చోట జరిగింది అంటే ఈరోజు కొత్తగా రాజకీయాలకు వస్తున్నాను కదండి, నేను సరిదిద్దుకుంటాను. ఇప్పుడు గడిచిన 5 ఏళ్ల కాలంలో ఈ స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశారు పరిటాల కుటుంబం అనేటటువంటి ఆరోపణ కూడా ఉంది. లేదండి, ఈరోజు పనిచేసేవాడిని బట్టి పని ఉంటుంది. ఈరోజు మొత్తం అందరినీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే వాళ్ళు ఇప్పుడు మనం యాక్టివ్గా పనిచేసేలేదు. నీ పదవి ఉన్నంత మాత్రాన ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినంత మాత్రాన నాకు కొమ్ములు రావు, నాకు 2 తోకలు రావు, 4 చేతులు ఎక్స్ట్రా ఏం రావు. నా పనిని బట్టి ఉంటుంది. జనాల ఆదరణ కావచ్చు, ప్రజలు ఎవరైనా ఇది చేసే దాన్ని బట్టి. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు చేసే పనికి వాళ్ళు ఖచ్చితంగా ఆ రకంగా ముందుకు వెళ్తారు. మధ్యలో చిన్న చిన్న క్లాషెస్ అనేవి ఉంటాయి. మనం పొలిటికల్గా 2 లక్షల మంది జనాభాలో అందరికీ పనులు చేయాలని చెప్పి 10 మంది ఒకసారి కంకణం కట్టుకొని పనులు చేయాలని చెప్పి బయటికి వెళ్ళినప్పుడు డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. అదే రకంగానే ఉన్నాయి. అవన్నీ సర్దుకొని చేసుకోవాలి. అవన్నీ మా కుటుంబంలో సమస్యలు, అవన్నీ కూర్చొని మేము చేసుకునేటివి ఉంటాయి. అంతేగాని నిర్వీర్యం చేసే అంత పని ఏం లేదు. నిర్వీర్యం చేసింది నేను కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ నిర్వీర్యం చేసింది. అదే జెడ్పీటీసీలకి అదే ఎంపీటీసీలకి ఫండ్స్ ఇచ్చుంటే కరెక్ట్గా జనాలకు వాళ్ళు పని చేసేవాళ్ళు, కూర్చోబెట్టి ఇచ్చేసేవాళ్ళు. ఏదో సర్పంచులకు మాత్రమే ఇచ్చి ఇది చేసుకోవడం, ఆ నిర్వీర్యం అనే మాట నాకన్నా ఇది ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి దగ్గర ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అనాలి మనం దానికి. ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి క్యాడరు దశల వారీగా బయటికి వెళ్తున్నారు. ఇటు పరిటాల శ్రీరామ్ నాయకత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు, సునీత గారి నాయకత్వాన్ని వ్యతిరేకించి ప్రతిపక్షంలోకి అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది అనేటటువంటి అభిప్రాయం ఉంది. మీరు దాన్ని ఆమోదిస్తారా? 6 నెలలు అయింది నేను పార్టీలోకి జాయిన్ చేసుకోవడం ఆపేసి. సో సరే అవుతుందేమో అనుకుంటున్నాను. వచ్చిన వాళ్ళు పోయేవాళ్ళు అంటూ ఎవరు ఏం లేరు. ఈరోజు అందరు ఎవరికి వాళ్ళు వెళ్ళినా వెనకాలకి వస్తారు. అర్ధరాత్రి పూటలు లేపి కండువాలు వేసేసి పార్టీలోకి వచ్చారని చెప్పి మసిపూసి మారేడుకాయ చేయడం అనేది ఎలక్షన్ టైంలో ఒక ఎలక్షన్ స్టంట్గా వాళ్ళు వాడుతున్నారు. అని మేము ఒకటే ఉన్నాం, ఎవరు ఎంతమంది వేసినా ఆ నైట్ అక్కడ వేస్తే పొద్దున వచ్చి ఇక్కడ వేసుకుంటున్నారు. మళ్ళీ ఈ రకమైన సమస్యలు జరుగుతున్నాయి. అది బేసిక్గా వాళ్ళకి టైం వేస్ట్, మాకి టైం వేస్ట్. అట్లాంటివి ఆపేయాలా. రెండోది మేము కొత్తగా తీసుకోవాలండి. ఇప్పుడు కార్యకర్తల్ని మేము ఏదైనా ఉన్నా స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నాము. ఈరోజు ఉన్న దాంట్లో అందరికీ పని చేసి పెట్టాము. మేము వాళ్ళకి పని చేసాం, మా వాళ్ళకి అందరికీ పని చేసి పెట్టాము. దాంట్లో అదేదో వాళ్ళని వీళ్ళని తెచ్చుకునే బదులు ఉండే వాళ్ళకి మంచిగా పని చేసుకుంటే చాలరా అనే దీంట్లో ఉన్నాం మేము. సో ఆ పద్ధతిలో మేము ముందుకు వెళ్తున్నాం. బయటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారా అంటే మళ్ళీ లోపలికి వచ్చే వాళ్ళని మనం చూడాలి. 6 నెలలు అయింది లోపలికి రావడం ఆపేసి, మేము తీసుకోవడం ఆపేసి వాళ్ళందరినీ చూడాలి. సో ఇట్లాంటివన్నీ నెంబర్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ ఫ్రమ్ ప్రీవియస్ దీని నుంచి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు పరిటాల వారసత్వాన్ని ఆమోదిస్తారా, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఆమోదిస్తారా? బోత్ అండి. ప్రజల వారసత్వాన్ని అంటే ఐ షుడ్ బి ప్రూవ్. ఫస్ట్ నేను ప్రూవ్ చేసుకోవాలి నన్ను నేను. ఈరోజు అదొక ఆశ అనేది ఉండొచ్చు, వస్తే ఈ పిల్లోడు ఏమైనా పని చేసి పెడతాడనే దాని మీద. రెండోది ఖచ్చితంగా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ దాన్ని ఆమోదిస్తారు. ఎందుకు ఆమోదించారంటే ఇంతవరకు అది ఒక ప్రజా సంక్షేమ పథకాలతోనూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు ముందుకెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీని చూస్తారు, ఎక్కువగా చూస్తారు. బోత్ కౌన్సిల్ కదా. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి గత 5 ఏళ్లలో మీ తల్లిగారు ఏం చేశారు అని చెబితే, మీరు ప్రజలు అడిగితే మీరు ఏం చెబుతారు? గ్రామాల్లోకి వెళ్ళి ఊరంతా తిరిగి ఏం చేయలేదో చెప్పమని చెప్తా, అంతే. ఈ నియోజకవర్గానికి మీరు మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్తున్నారు. పరిటాల శ్రీరామ్కి ఎందుకు ఓటేయాలి అని అడిగితే మీరు ఏం చెబుతారు? పరిటాల శ్రీరామ్ అనేవాడు ముందుకు వస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఆసరాగా నిలబడతాడు. ఏ సమస్య వచ్చినా ముందు ఉంటాడు. ముఖ్యంగా శ్రీరామ్తో కొట్లాడి పని చేయించుకోవచ్చు అనే విషయాన్ని అందరికీ చెప్తున్నా. ఈ 5 ఏళ్ళు చాలామంది కొట్లాడట్టే పని చేయించుకున్నారు. రేపు పొద్దున ఇట్లనే ఉంటా, ఇంకో 10 ఏళ్ళైనా ఇట్లా ఉంటా, ఇంకో 100 ఏళ్ళు జరిగినా నేను ఇట్లనే ఉంటా. ఎందుకంటే ముఖ్యంగా అందరూ నాకన్నా పెద్దోళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, నేను చిన్నోడినే. సో ఏదన్నా సరే దాంట్లో నేను కొంచెం కమిటెడ్గా పనిచేద్దామనే దీంట్లో మేము ముందుకెళ్తున్నాము. ఇంకొక లాస్ట్ క్వశ్చన్, వైసీపీ నాయకులపైన వైసీపీ క్యాడర్ను బలహీనపరచడం కోసం అక్రమ కేసులు బనాయించారనేటటువంటి అభియోగం కూడా ఉంది. ఎక్కడ జరిగాయి ఫలానా జరిగినాయంటే నేను దానికి సమాధానం చెప్పుకోగలుగుతా. అక్రమ కేసులు అనేటివి అసలు ఎక్కడ బనాయించడమే లేదు. నిన్న ఒక ఇష్యూ జరిగింది, ఆయన ఏదో రాడ్లు అంట, కొడివేళ్ళు అవి కూడా దొరికినాయని చెప్పి అంటున్నారు. ఎలక్షన్ టైంలో కొడవెన్లు వేసుకొని, బండ్లు వేసుకొని, జనాలను వేసుకొని, ప్రొద్దుటూరు నుంచి జనాల్ని దింపుకొని కడప రాజకీయాన్ని కొత్తగా అనంతపూర్లో ఇంట్రడ్యూస్ చేసే
పద్ధతి అన్నది కరెక్ట్ పద్ధతి కాదు. సో తప్పుడు కేసులు అనేది ఏముంది అట్లా ఇంకా అవన్నీ వేసుకొని పోయి దొరికితే అరెస్ట్ చేయక ఏం చేస్తారని ముద్దు పెట్టుకుంటారు పోలీసులు మాత్రం. అది ఇట్లాంటి క్రిటికల్ టైంలో అది ఎక్కడి నుంచినో వచ్చినోడు, కర్ణాటక నుంచి వచ్చిన జనాలు, పొద్దుటూరు నుంచి వచ్చిన జనాల్ని ఈ రకంగా కరెక్ట్ పద్ధతి కాదు కదా. ఎవరినెవరినో పెట్టుకొని ఇది చేసుకుంటూ లోకల్గా ఉన్న లంపెంట్ సెక్షన్ అంతటి పికప్ చేసుకొని మూవ్ అవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు 5 ఏళ్ళుగా ప్రశాంతంగా ఉన్నాయి పల్లెలు, ప్రశాంతంగా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. మేము ఆ దిశలో మేము ముందుకు వెళ్తున్నాం. కేసులు పెట్టే పని మాకేముంటుందండి. నిజంగా మెత్త చేసుకుని పోలీసు వాళ్ళు ఈరోజు వాళ్ళతో కొట్టించి వీళ్ళతో కొట్టి మేము కొడితే మా భయం ఉంటుంది, పోలీసు వాళ్ళు కొడితే పోలీసు భయం ఉంటుంది. అదే మేము మా భయం పెట్టుకునేది మంచిది కదా. సో కేసులు పెట్టే అవసరం లేదు. వాళ్ళు చేసిన తప్పుడు పనులకు వాళ్ళకి అది రిఫ్లెక్ట్ అవుతుంది. అది రైట్. ఇది మొత్తం మీద ధన్యవాదాలు శ్రీరామ్ గారు, ఆల్ ది బెస్ట్ 10 టీవీ తరఫున. ఇది మొత్తం మీద అనంతపురం జిల్లా రాప్తాడులో ఈసారి తప్పకుండా మళ్ళీ ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే జమ చేస్తాం. అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి పరిటాల శ్రీరామ్ పేర్కొంటున్నారు. చూద్దాం ప్రజా తీర్పు ఎలా ఉంటుందో.